ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాద ప్రాంతం ఎలా ఉంది? అక్కడి పరిస్థితి ఏంటి? రెస్క్యూ ఎలా జరుగుతోంది? ఆ 8 మంది ఎలా చిక్కుకుపోయారు? అసలు ఆ ప్రాంతం ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పటి వరకు అనేక ప్రశ్నలున్నాయి. అధికారులు అందించిన వీడియోలే బయటకొచ్చాయి. దీంతో అసలు అక్కడ ఏం జరుగుతుందన్న విషయం తెలుసుకునేందుకు బిగ్ టీవీ టీం రంగంలోకి దిగింది. అధికారుల అనుమతితో టన్నెల్లో ప్రమాద స్థలానికి వెళ్ళింది. గ్రౌండ్ జీరోలో ఎలాంటి పరిస్థితులున్నాయి? ఇంతకీ జర్నీ ఎలా సాగింది? ఇలా అనేక ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది బిగ్ టీవీ టీం. ఆ వివరాలేంటో చూడండి. దగ్గర 15 రోజులుగా చిక్కుకున్న వారి ఆచూకీ కోసం టీంలు గాలింపు చర్యలు చేపడుతుంది. ఇప్పటి వరకు టన్నెల్ బయట ఏం జరిగిందో చూసాము. ఇప్పుడు అసలు టన్నెల్ లోపల ఏం జరుగుతుంది, టన్నెల్ లోపల పరిస్థితి ఏంటో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తుంది. టన్నెల్లోకి వెళ్ళే సమయం ఆసన్నమైంది. టన్నెల్లోకి వెళ్దాం. ఎస్ఎల్బీసీ టన్నెల్లోకి మనం వెళ్ళబోతున్నాం. ప్రమాదం జరిగిన చోటకి అతి కొద్దిసేపట్లో చేరుకోబోతున్నాం. అసలు ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఆ రోజు ప్రమాదం జరిగిన చోటును దగ్గరుండి చూసే ప్రయత్నం చేద్దాం. అక్కడ పరిస్థితులను వివరించే ప్రయత్నంతో మరికొద్దిసేపట్లో మీ ముందుకు వస్తుంది బిగ్ టీవీ. మనం ఇప్పటికే లోకో ట్రైన్లో ప్రమాదం జరిగిన చోటుకు బయలుదేరాము. దాదాపు 1 కిలోమీటర్ మేర ప్రయాణించాము. విజువల్స్లో కూడా చూడొచ్చు ఎలాంటి అనుభూతి ఉంది అనేది. ఇక్కడ లోపలంతా కూడా టన్నెల్ నిర్మాణం అంతా కూడా క్లియర్ కట్గా చూడవచ్చు. ప్రస్తుతం మనతో పాటు మన రెస్క్యూ మనను వెంటుండి నడిపించేందుకైతే ఎన్డీఆర్ఎఫ్ అధికారి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఓవరాల్గా ఈ టన్నెల్ ఎంత పొడవు ఉంటుంది? అక్కడికి చేరే వరకు మనకి ఎంత టైం పట్టవచ్చు? లోకో ప్రస్తుతానికి బయట నుంచి 13.150 వరకు ప్రయాణిస్తాం మనం దీంట్లో. ఆ తర్వాత కొంతమేర వరకు నడుచుకుంటూ వెళ్లాల్సిన అంటే వేరే సొరంగాలలో బయటికి వెళ్ళడానికి వేరే మార్గాలు ఉంటాయి. ఇక్కడ ఈ టన్నెల్కు సంబంధించి టన్నెల్ ప్రత్యేకత ఏ విధంగా ఉంది? ఇది బేసిక్గా ఇరిగేషన్కి సంబంధించిన టన్నెల్ కావడంతో దీనికి ఎవాక్యుయేషన్ అంటూ ఉండదు. రోడ్వేస్ వెళ్ళేదానికి సపరేట్గా పక్కన ఎమర్జెన్సీ రెస్క్యూ టన్నెల్ అంటూ ఉంటుంది. ఇరిగేషన్ అవ్వడంతో ఇది ఓన్లీ సింగిల్ ట్రాక్. ఇది ఒకటే దారి లోపలికి వెళ్ళడానికి బయటికి రావడానికి. అంటే గత 15 రోజులుగా ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. లోపల ఎట్లాంటి సిబ్బంది ఉన్నారు? లోపల పరిస్థితి మనం మరికొద్దిసేపట్లో చేరబోతున్నాం. అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? మొదటి రోజు నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్తో సహా తర్వాత నుంచి వచ్చిన హైడ్రా కానీ, ఎస్డీఆర్ఎఫ్ కానీ, ఆర్మీ, సింగరేణి బృందాలు, అలా అన్ని రకాల బృందాలు లోపల సహాయక చర్యల్లో పాల్గొంటూ ఉన్నాయి. మేమందరం రౌండ్ ద క్లాక్ 24 అవర్స్ 3 షిఫ్ట్గా డివైడ్ చేసి పొద్దున 7ంటికి, మధ్యాహ్నం 3ంటికి, మళ్ళీ రాత్రి 11ంటికి చెప్పున రౌండ్ ద క్లాక్ పనిచేస్తున్నాం షిఫ్ట్ వైజ్. ప్రస్తుతం 15వ రోజు లోపల సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మీరు గమనించినటువంటి అంశాలేవి రెస్క్యూకు ఆటంకాలుగా ఏవి మారుతున్నాయి? బేసిక్గా ఇష్యూ వచ్చేసి లోపల వెళ్ళడం అన్నది సింగిల్ ట్రాక్ అవ్వడంతో ఎక్కువ మంది లోపల పని చేయకూడదు. ఎంతైతే లిమిటెడ్ మంది పని చేయాలో మ్యాక్సిమం మందితో పని చేస్తున్నాం. రెండోది, ప్రతిదీ ఒక కొత్త ఛాలెంజ్ లాగా లోపలికి వస్తుంది. ఏదైనా చేయాలన్నా, రెస్క్యూ చేయాలన్నా, ఎందుకంటే క్లోజ్డ్ స్పేస్, ఇంతకంటే ఎక్కువ సిబ్బంది లోపల రావడానికి లేదు, ఎక్కువ ఎక్విప్మెంట్ కూడా లోపల రావడానికి లేదు. సో ఉన్న వాటిల్లో ప్రభుత్వం సహకారంతో బెస్ట్ ఏదైతే చేయాలో నిపుణుల సలహాలు తీసుకుని మేమందరం కూర్చొని మాట్లాడుకుని దా బెస్ట్ చేస్తున్నాం. చివరగా ప్రమాదం జరిగిన చోటుకి ఎంతవరకు వెళ్ళగలిగారు? ప్రమాదం జరిగిన చోటు ఎక్కడ ఉంది? దాన్ని ఎంత డిస్టెన్స్లో మీరు ఇప్పటికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, మిగతా బృందాలు ఉన్నాయి? ఎన్డీఆర్ఎఫ్ బృందం ఏదైతే ఉందో, ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ఎండ్ పాయింట్ వరకు మేము చేరుకున్నాము. అక్కడ వరకు వెళ్ళి చూసి వచ్చాము. ఆ ఎండ్ పాయింట్ పూర్తిగా 9 మీటర్లు ఏదైతే ఉందో పూర్తిగా అక్కడ కూలిపోయి ఉన్న స్థితిలో ఉంది పైనుంచి. సో ఆ ముందు నుంచి మెల్లగా తగ్గుకుంటూ కింద వరకు వస్తుంది. 8 నుంచి 4, 5, 4, 2 కింద వరకు అలాగా మట్టి బురదలో టీబీఎం కూరుకుపోయి ఉంది. చివరాఖరి వరకు ఎన్డీఆర్ఎఫ్ వెళ్ళి చూసి వచ్చింది. కానీ అక్కడ ఎవరిది జాడ పిలిచినా, ఏం మాట్లాడినా రెస్పాన్స్ అయితే లేదు. సహాయక చర్యలు పూర్తిగా చేస్తున్నాం. చివరగా ఒక్క ప్రశ్న. చివరగా నిన్న క్యాడవర్ డాగ్స్ కూడా వచ్చాయి. వాటిని గుర్తింపులు ఎట్లా కొనసాగుతున్నాయి? ఆ తవ్వకాల మీద ఇప్పటికున్న అప్డేట్ ఏంటి? మేము ఏదైతే 2 పాయింట్స్ ఐడెంటిఫై చేశామో, ఎక్కడైతే మాకు డౌటంగా అనిపించిందో అక్కడ కేరళ నుంచి స్పెషల్గా ట్రైన్ అయిన క్యాడవర్ డిటెక్షన్ డాగ్స్ని తెప్పించాము స్పెషల్గా. వాళ్ళు వచ్చి మేము ఎక్కడైతే చేస్తున్న ప్రదేశంలో ఆ డాగ్స్ కూడా వాటిని
స్మెల్ వస్తోంది అన్నది అవి కూడా ఇండికేషన్ ఇచ్చాయి. సో ప్రస్తుతానికి మ్యాక్సిమం మా ప్రయత్నం మొత్తం ఉన్న వాళ్ళందరినీ అక్కడ పెట్టి ఆ ఏరియాని కొంచెం తవ్వి అక్కడ మనం ఏమన్నా రెస్క్యూ చేయడానికి ఉందా లేదా అన్న ప్రయత్నంలో ఉన్నాం. చూస్తున్నాం మొత్తంగా ఇదే లోకో ట్రైన్లో లోపలికి వెళ్ళాలి. ప్రతి ఒక్క బృందం కూడా ఇదే ట్రైన్లో లోపలికి బయటకు రావాలి. వారికి సంబంధించినటువంటి సామాగ్రి కూడా ఇక్కడ నుంచే పంపించాలి. ఇక్కడ నుంచి బయట నుంచి లోపలికి వెళ్ళి లోపల నుంచి బయటికి రావడానికి దాదాపు 3 గంటల సమయం పడుతుంది. కాబట్టి మరికొద్దిసేపట్లో ఆ ప్రమాద ఘటన స్థలం దగ్గరికి మనం చేరుకోబోతున్నాం. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో వేచి చూద్దాం. పది కిలోమీటర్లు దాటి ముందుకు వెళ్తున్నాం లోకో ట్రైన్లో. ఇక్కడ నుంచి స్పాట్ మరికొద్ది దూరంలోనే ఉండబోతుందని చెప్పి కూడా ఎన్డీఆర్ఎఫ్ అధికారిగా ఉన్నటువంటి తను చెప్తున్నాడు. సార్ ప్రజెంట్ మనం ఎన్నో కిలోమీటర్ దగ్గర ఉన్నాము, మనము ప్రమాద ఘటన స్థలానికి చేరుకోవడానికి ఇంకెంత సమయం పట్టవచ్చు? 10.6 కిలోమీటర్ మార్క్ దాటి మనం వెళ్తున్నాం ముందుకి. 13.150 మార్క్ వరకు ఈ లోకో ప్రయాణం చేస్తాం. అంటే ఇప్పటి వరకు ఈ భోగిలో ప్రయాణిస్తున్నప్పుడు మనకు కొత్తగా ఒక భోగి అనేది అటాచ్ అయింది. దీనికి లింక్స్ ఏంటి? అది దీనికి అటాచ్ కావడంలో అంటే ఎందువల్ల ఈ అటాచ్మెంట్స్ అనేది ఉంటుంది? ఇక్కడ భోగి అటాచ్మెంట్ అన్నది కాదు, 5వ కిలోమీటర్ మార్క్ దగ్గర 10వ కిలోమీటర్ మార్క్ దగ్గర క్రాస్ ఓవర్ ఉంటుంది. సో అక్కడ ఇంజన్ చేంజ్ చేసి లోపల నుంచి మేము తీసుకొచ్చిన మెటల్ పీసెస్ కానీ ఎక్స్కవేటర్ లాంటివి ఏమన్నా ప్లాట్ఫామ్ పెట్టుంటే అది ఇక్కడ వరకు కట్ ఆఫ్ చేసి అక్కడి నుంచి ఇంకో ఇంజన్ లోపల తీసుకెళ్ళడానికి యూజ్ అవుతుంది. రెస్క్యూ సహాయానికి సిబ్బందికి మిగతా వాటికి టైం ల్యాప్స్ అవ్వకుండా రెండు కొలాబరేట్ చేసుకుంటూ పనులు అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. మొత్తంగా మనం చూస్తున్నాం సార్. ఇక మరికొద్దిసేపట్లో అంటే మీ అంచనా ప్రకారం మనము 13.5 కిలోమీటర్లు చేరుకోవడానికి ఎంత సమయం పట్టవచ్చు? ఇంకొక 25 నిమిషాల సమయం పట్టచ్చు. మొత్తం ఓవరాల్గా ఇంకొక 13.5 కిలోమీటర్ దగ్గరికి చేరుకోవడానికి మరికొద్ది సమయం మాత్రమే మిగిలిందని చెప్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇంతకుముందే మనకు ఇక్కడికి వచ్చిన తర్వాత క్రాస్ ఓవర్ దగ్గర మరొక ట్రైన్స్ బోగి సాయంతో కూడా మనని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలను చూడవచ్చు. ఇది 13.5 కిలోమీటర్ దగ్గరికి చేరుకోవడానికి మరికొద్ది సమయం మాత్రమే ఉంది. కాబట్టి అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మరికొద్ది సేపట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం 13వ కిలోమీటర్ దగ్గరికి చేరుకున్నాము. మరికొద్ది సేపట్లో ప్రమాదం ఎక్కడైతే చోటు చేసుకుందో అక్కడికి చేరుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మనం విజువల్స్లో కూడా క్లియర్గా చూడవచ్చు. మరి బురదతో కూడినటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఆ రోజు మట్టి బురద అంతా కూడా కూరుకుపోవడం, ఇక్కడ నుంచి కనీసం ముందడుగులు వెళ్ళేటువంటి పరిస్థితి అప్పుడు కనిపించింది. ఇక లోకో ట్రైన్ కూడా ముందుకు వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడిప్పుడే ఈ బురదను అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నీటిని బయటికి తీయడంతో లోకో ట్రైన్ మరింత ముందుకు వెళ్లేందుకు ఆస్కారం లభిస్తుంది. ప్రధానంగా గత 15 రోజుల నుంచి జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్లో మరింత పురోగతితో పాటు ఇక్కడ మనం విజువల్స్లో చూడవచ్చు. ఇదంతా కూడా మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా క్లియర్గా మనం గమనిస్తే ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందో, ఈ బురద ఎంత పెద్ద ఎత్తున కొట్టుకు వచ్చిందో ఆ బురదలో ఈ బురదనంతా కూడా క్లియర్గా చూడొచ్చు. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్లో వాటర్ అంతా వస్తుంది. టన్నెల్కు సంబంధించి మరో 100 మీటర్ల దూరంలో మనం దిగబోతున్నాం. పరిస్థితి ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళని కూడా గమనించవచ్చు. ఇది ఓవరాల్గా నిజంగా ఎంత దారుణమైన విషయమో కూడా దీన్ని చెప్పవచ్చు. పూర్తిగా ఆగిపోయింది ట్రైన్. మనం మరికొద్దిసేపట్లో దిగి ప్రమాద ఘటనని చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రజెంట్ మనం 13.5 కిలోమీటర్ దగ్గర ఉన్నాము. ప్రమాద ఘటన ఎక్కడైతే జరిగిందో దానికి 300 మీటర్ల దూరంలోనే ఉన్నాము. విజువల్స్లో కూడా చాలా క్లియర్గా చూడొచ్చు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, ఎంత బురద ఉందో ఇక్కడ వివరించే ప్రయత్నం చేద్దాం. మొత్తంగా మనం దీన్ని చూస్తే కనుక ఒక్కసారిగా ఆ రోజు టన్నెల్లో ఇక్కడ సీపేజ్ రావడం, ఒక్కసారిగా పైనుంచి
పెద్ద ఎత్తున మట్టి బురద అంతా కూడా కిందికి పడడంతో దీంట్లో పనిచేస్తున్నటువంటి 8 మంది కూడా చిక్కుకుపోయారు. వాటికి సంబంధించి దాదాపు 15 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్, మరోవైపు ఆర్మీ, నేవీ వీళ్ళంతా కూడా చూస్తున్నాం. మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్లో చూడవచ్చు. టీబీఎం మిషన్ కట్టింగ్కు సంబంధించినటువంటి పార్ట్స్ను కూడా మనం క్లియర్ కట్గా విజువల్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఎంతమంది లోపల పనిచేస్తున్నారు, ఎంతమంది పెద్ద ఎత్తున ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. క్లియర్ కట్గా దీన్ని గమనించుకుంటూ పోతే చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. ఇక్కడ వాటర్ అంతా కూడా ఎటువంటి వాటర్ను కూడా చూడవచ్చు మనం, ఎంత లీకేజ్ అవుతుంది పైనుంచి. ఇక్కడ ఈ ప్రాంతంలోనే క్లియర్ కట్గా ఈ ప్రమాదానికి మరో 300 మీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగి ఉంటుంది. మనకు పూర్తిగా రిస్ట్రిక్షన్ ఉంది, మరి అంత దూరం వెళ్తే ప్రమాదం అని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. ఇదంతా కూడా చూడవచ్చు, వాటర్ అంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి ధార పడుతున్నటువంటి దృశ్యాలను మనం క్లియర్గా చూడవచ్చు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, ఆర్మీ, నేవీ, అదేవిధంగా ర్యాట్ హోల్ మైనర్స్తో పాటుగా ఇంజనీర్లు, అదేవిధంగా ఆర్మీ కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి టన్నెల్లో మనకు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ప్రధానంగా ఇక్కడ వాటర్ను చూడవచ్చు. ఇక్కడ పూర్తిగా అంతా కూడా బురదమయమైనటువంటి పరిస్థితి. వాటర్ని అంతా కూడా మనకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు కెమెరా పర్సన్. ఎందుకంటే టన్నెల్లోకి వచ్చాం, దాదాపు 13 కిలోమీటర్లు ప్రయాణం చేశాం. ఈ ప్రయాణంలో మనం దీన్ని క్లియర్గా చూడవచ్చు. ఎంతోమంది శ్రమ కోర్చి ఇక్కడ ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొనడంతో పాటు నీటిలో, బురదలో ప్రయాణం చేస్తూ వాళ్ళు పడే కష్టాన్ని మనం క్లియర్ కట్గా చూడవచ్చు. జేసీబీల సహాయంతో వాళ్ళు ఇక్కడ మొత్తం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. బయటి ప్రపంచానికి మాత్రం లోపల ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఈరోజు బిగ్ టీవీ అనేది ఎక్స్క్లూజివ్గా లోపల ఏం జరుగుతుందో చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇక ముఖ్యంగా మనం 13.5 కిలోమీటర్లు దాటాము, ఇంకో 300 మీటర్ల దగ్గరలో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఒక జేసీబీ సాయంతో కూడా ఇక్కడ మన దగ్గర ఎన్డీఆర్ఎఫ్కు సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. సార్ ఏంటి సార్ ఇదే ఎక్కడ సార్ ఈ ప్రమాదం జరిగింది, ఇంకా మనకు ఎంత డిస్టెన్స్లో ఉండబోతుంది? ఇది మనం 13.3 దగ్గర ఉన్నాం ప్రస్తుతానికి. ఇంకో 100 మీటర్లు నడిస్తే 13.4 దగ్గర నుంచి సహాయక బృందాలు ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు, వాళ్ళ పనులన్నీ చేస్తూ ఉన్నారు. సార్ ఓవరాల్గా ఇప్పుడు ఈ షిఫ్ట్లో ఎంతమంది పనిచేస్తున్నారు, ఎప్పటికప్పుడు దీని పర్యవేక్షణ ఏ విధంగా ఉంటుంది? ప్రతి షిఫ్ట్లో 80-85 మంది వస్తారు. ఇప్పుడు మనతో పాటు వచ్చిన వాళ్ళు షిఫ్ట్ చేంజ్ వాళ్ళు, ఈ షిఫ్ట్ వాళ్ళు పొద్దున్న 7ంటికి వచ్చిన షిఫ్ట్ వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోయి ఇప్పుడు 3ంటికి మనతో పాటు వచ్చిన షిఫ్ట్ వాళ్ళు డ్యూటీ ఛార్జ్ తీసుకుంటారు. సార్ ఇంకోటి అంటే ప్రధానంగా ప్రమాద ఘటనకు అంటే ఎక్కడైతే సీపేజ్ జరిగిందో, ఎక్కడైతే ప్రమాదం జరిగిందో మనం ఎగ్జాక్ట్ లొకేషన్కి వెళ్ళాలంటే ఇంకెంత దూరం ఉంది? ఇక్కడ నుంచి మనం వెళ్ళలేం, కానీ ఎంత దూరం ఉంది? ఇక్కడ నుంచి ఇంకా 500 మీటర్ల వరకు ముందుగా ఉంటుంది. అక్కడ ప్రధానంగా మీకు అడ్డంకులు వస్తున్నటువంటి సమస్యలు ఏంటి సార్? అక్కడ ఇది ఏదైతే టనల్ ఉందో 9 మీటర్ల హైట్, ఇప్పుడు ఈ టనల్ మీరు ఇక్కడ 0లో ఉన్నారు, అక్కడ పూర్తిగా 9 మీటర్ల వరకు కూరుకుపోయి ఉండడంతో అక్కడ సహాయక చర్యలు ఆటంకం వస్తుంది కొంచెం అక్కడ. ఎగ్జాక్ట్ గత 15 రోజులుగా జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ చివరి 0 పాయింట్కు మనం చేరుకున్నాము. ఈ చివరి 0 పాయింట్ దగ్గర విజువల్స్లో కూడా చాలా క్లియర్గా చూడొచ్చు. మోకాల లోతు వరకు కూడా వాటర్ వచ్చింది. ఇక్కడ నుంచి ప్రమాదం అంతా కూడా 100 మీటర్ల దూరంలోనే ఉండడం అనేది కూడా ప్రమాదం ఏ స్థాయిలో జరిగి ఉందో దీన్ని క్లియర్ కట్గా గమనించే పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే లోపలికి జేసీబీ సాయంతో కూడా వాళ్ళు వెళ్తున్నారు. ఇక్కడ ఏదైతే కన్వేయర్ బెల్ట్ ఉందో ఆ కన్వేయర్ బెల్ట్కు సంబంధించి ఆ కన్వేయర్ బెల్ట్ పైన ఇక్కడ ఉన్నటువంటి మడ్డును, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బురదను కూడా తీసి కన్వేయర్ బెల్ట్ పైన వేసి ఓవరాల్గా పనులు చకచకా సాగేందుకు ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే హై స్పీడ్ మోటార్స్తో కూడినటువంటి మోటార్లను అమర్చారు. అక్కడి నుంచి వాటర్ను బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే లోపలికి జేసీబీలు చేరుకోవడంతో ఈ పాయింట్ దగ్గర దృశ్యాలను మనం క్లియర్ కట్గా గమనించవచ్చు. ఇక ముఖ్యంగా మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు 150 మీటర్ల దూరంలోనే మనం ఉన్నాము. అక్కడ కూలిపోయినటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ఇక ముఖ్యంగా కన్వేయర్ బెల్ట్ చివరి ప్రదేశానికి కూడా మనం చేరుకున్నాము. ఇక్కడే కన్వేయర్ బెల్ట్ పూర్తిగా ఆగిపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి మడ్డును, అదేవిధంగా మిగతా వాటిని
బయటికి వేసేందుకు ఇబ్బంది అయింది. కానీ దీన్ని పునరుద్ధరించడంతో ఈ చివరి భాగంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఓవరాల్గా ఇక్కడ మట్టిని అదంతా కూడా బయటికి తరలిస్తున్నటువంటి దృశ్యాలను మనం క్లియర్గా చూడవచ్చు. ఇక పైన వాటర్ను అదంతా కూడా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్లో చూడవచ్చు. అక్కడ మనకు దూరంగా కనిపిస్తున్నది ఆ ప్రాంతంలోనే టీబీఎం మిషన్ భాగాలు అవన్నీ దాదాపు 200 మీటర్ల మేర కూడా అవి బ్యాక్ రావడంతో ప్రమాద తీవ్రతను ఒక్కసారిగా పసిగట్టే ప్రయత్నం మనం చేయవచ్చు. కన్వేయర్ బెల్ట్ చివరి ప్రదేశం ఇది కన్వేయర్ బెల్ట్కి సంబంధించి ఇక్కడ విరిగిపోయింది కన్వేయర్ బెల్ట్. ఇది పని చేయకపోవడం వల్లనే సమస్య పెద్ద ఎత్తున మారడం కూడా ఇది ఓవరాల్గా పెద్ద ఎత్తున ఒక సమస్యకు దారితీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కన్వేయర్ బెల్ట్ రన్ కావడంతోన ఇక్కడ ఉన్నటువంటి మడ్డును అదంతా కూడా గత 4-5 రోజులుగా మాన్యువల్గా చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. కన్వేయర్ బెల్ట్కు సంబంధించి ఓవరాల్గా ఇక్కడ జేసీబీ సాయంతో ఈ మడ్డును అదేవిధంగా మిగతా వాటిని కూడా తీసి కన్వేయర్ బెల్ట్ పైన వేస్తున్నటువంటి దృశ్యాలను చూడవచ్చు. నీటి ఊటను మనం గమనించవచ్చు. నిరంతరాయంగా నిమిషానికి 1000 లీటర్ల నీరంతా కూడా ఇక్కడికి వస్తుండడం అనేది ప్రధానంగా ఇక్కడ సమస్యగా మారుతుంది. ఇక టీబీఎం మిషన్ కట్టింగ్ ప్రక్రియను కూడా వేగవంతం చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి సోర్సు పెద్ద ఎత్తున లేకపోవడం, ఈ భాగాలను బయటికి పంపించలేకపోవడం అనేది పెద్ద సమస్యగా మారుతుంది. చివరి భాగానికి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ బృందాలు కూడా మనం ఎక్స్క్లూజివ్గా కూడా చేరుకున్నాం. విజువల్స్ రోజు వచ్చాం. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మడ్డును అదేవిధంగా టీబీఎం మిషన్ భాగాలన్నింటినీ కూడా తీసుకువచ్చి ఈ కన్వేయర్ బెల్ట్ పైన వేసి మొత్తంగా క్లియర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఓవరాల్గా ఇది 0 పాయింట్ దగ్గర అంటే ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రాంతానికి 100 మీటర్ల దూరంలో ఉన్నాం మనము. ఆ 100 మీటర్ల దూరంలో అధికారులను కూడా చూడొచ్చు. అధికారులను పూర్తిగా రెస్క్యూ బృందాలంతా ముందుకు వెళ్తున్నాయి. ఇక కేరళ నుంచి వచ్చినటువంటి క్యాడవర్ డాగ్స్ కూడా ఈ క్యాడవర్ డాగ్స్ అంతా కూడా రావడంతోనే ఇక్కడ కొన్ని లోపల ప్రదేశాలను గుర్తించారని చెప్తున్నారు. ఆ ప్రదేశాలలో ఇప్పటికే కొంత మార్కింగ్ చేయడంతో పాటు అక్కడ తవ్వకాలు మొదలవుతున్నటువంటి పరిస్థితి టన్నెల్ లోపల కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు దీన్ని మానిటరింగ్ చేస్తున్నారు అధికారులు. ఓవరాల్గా ఈ 15 రోజులుగా జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ మాత్రం ఉత్కంఠతకు తెరలేపుతుంది. ఎన్జీఆర్ఐ సిబ్బందితో పాటు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ అదేవిధంగా ఎన్జీఆర్ఐ సిస్మాలజీ బృందాలు కూడా ఎప్పటికప్పుడు టన్నెల్లో ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేస్తూ ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా భూ ప్రకంపనలు జరిగినప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే కోణంలో కూడా మొత్తంగా చూస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఇది మనం పంపులను కూడా చూడవచ్చు. పంపులు ఓవరాల్గా పెద్ద పెద్ద మోటార్లను పెట్టారు. ఇక్కడ వస్తున్నటువంటి ఉబికి వస్తున్నటువంటి ఈ నీటిని కనుక చూస్తే మొత్తంగా ఇది దాదాపు మోకాల లోట్ల వరకు కూడా ఈ నీటి వాటర్ అంతా కూడా ఇది చాలా పెద్ద లోతు ప్రాంతం కూడా చెప్పవచ్చు. కాబట్టి ఈ నీటిని జేసీబీని కూడా చూడవచ్చు. ఇప్పుడిప్పుడే ఆ విడిభాగాలను తొలగింపు ప్రక్రియను జేసీబీ లోపలికి వెళ్తుంది. ఇలా వెళ్ళే క్రమంలో రెస్క్యూ మరింత సీరియస్గా మారుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి టన్నెల్ చివరి భాగంలో కనిపిస్తుంది. దాదాపు గంటన్నర తర్వాత ప్రయాణం చేసిన తర్వాత మనం టన్నెల్ లోపలికి 13.400 మీటర్ల దగ్గరికి చేరుకున్నాం. మరో 100 మీటర్ల దూరంలో టీబీఎం మిషన్ విడిభాగాలను వచ్చి ఎంత దూరంగా కొట్టుకువచ్చాయి, ఇక్కడ కన్వేయర్ బెల్ట్ ఏ విధంగా ధ్వంసమైంది అనేది కూడా మనం క్లియర్ కట్గా విజువల్లో చూడవచ్చు. ఇప్పటికీ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎన్జీఆర్ఐ సిబ్బంది అదేవిధంగా క్యాడవర్ డాగ్స్, మరోవైపు ర్యాట్ హోల్ మైనర్స్, అదేవిధంగా రైల్వే, ఫారెస్ట్ మిగతా సిబ్బంది అంతా కూడా దీన్ని 15 రోజులుగా చేస్తున్నప్పటికీ ఎక్కడ కూడా రిస్క్ను ఆపకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందరికి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక ముఖ్యంగా నిష్ణాతులైనటువంటి వారినంతా కూడా ఈ యొక్క టన్నెల్ దగ్గరికి తీసుకొస్తున్నారు. ఈ టన్నెల్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి టన్నెల్ దగ్గర కనిపిస్తుంది. ఇక ఓవరాల్గా మనం టన్నెల్ ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే కనుక జేసీబీల సాయంతో కూడా జేసీబీ లోపలికి వెళ్ళడానికి కూడా ఎంత ఇబ్బంది అవుతుంది. ఆ పైన మనం చూస్తున్నటువంటి ఇదంతా కూడా ఆక్సిజన్ను బయట నుంచి లోపలికి సరఫరా చేస్తున్నటువంటి ఒక పైప్. ఆ పైపు కింది భాగం నుంచి వెళ్ళాలి. అక్కడ ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే మళ్ళీ రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి కొంత లేట్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ అదేవిధంగా దాని నుంచి ఇక్కడికి తీసుకొచ్చే పరిస్థితి చాలా లేట్ అవ్వడంతో ఖచ్చితంగా దీన్ని క్లియర్ కట్గా చేసి ముందుకు వెళ్ళాలని చెప్తున్నారు. బేటా ఇప్పటి వరకు చూసాం మనం బిగ్ టీవీలో రెగ్యులర్గా దీన్ని ఫాలోఅప్ చేస్తున్నాం. బేటా లోపల జరిగిన విషయాలను క్షుణ్ణంగా పరిశీలించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ లోపల ఏం జరుగుతుంది అనేది మనకి ఇప్పటి వరకు కూడా అర్థం కాలేదు. కానీ ఇప్పుడు చూస్తుంటే దాదాపు 1000 లీటర్ల నీళ్ళంతా కూడా ఇక్కడ ఉబికి వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్కు ప్రధాన అంతరాయంగా మారుతుంది. ఎందుకంటే అక్కడ మనం విజువల్స్లో చూస్తే ఎందుకంటే చిన్న
ప్రమాదం జరిగే ఆ శకలాలను కదిలించే సమయంలో టన్నెల్కు సంబంధించి ఇది 10x10 టన్నెల్ కాబట్టి ఇక్కడ మన దగ్గర అధికారి కూడా ఉన్నారు. అధికారి దగ్గర కూడా మనం మాట్లాడదాం. ఓవరాల్గా ఆయనే గమనిస్తున్నాడు, రెగ్యులర్గా దీన్ని ఫాలోఅప్ చేస్తున్నటువంటి పరిస్థితి. సార్ ఏంటి సార్ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే ఎగ్జాక్ట్ 13.4 కిలోమీటర్ల దగ్గర మనం ఉన్నాం. అంటే దాదాపు ఒక 100 మీటర్ల దూరంలో ఈ యొక్క శిథిలాలను, కన్వేయర్ బెల్ట్ ప్రాబ్లమ్ను ఇదంతా చూడవచ్చు. ఏం చెప్తారు సార్, అక్కడ ఏం జరిగింది, అంతకు ముందు ఏముంటుంది? మీరు ఏదైతే ఇప్పుడు చూస్తున్నారో ఈ దగ్గర మొత్తం కూడా గత 3 రోజుల క్రితం వరకు మొత్తం నిండిపోయి ఉంది. ఆ డెబ్రీ ఏదైతే ఉందో బ్రోకెన్ టీబీఎం పార్ట్స్ అంటాం, అవన్నీ ఆ ఉధృతికి వెనక వరకు వచ్చి పడిపోయాయి. ఈరోజు చూస్తున్న దృశ్యం ఏంటంటే రైల్వే వాళ్ళ సహకారంతో, హైడ్రా, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి అందరూ సహకారంతో అదైతే బ్రోకెన్ పార్ట్స్ ఉన్నాయో అవి మేము వాటిని కట్ చేసేసి దానికి ఇప్పుడు ఎక్స్కవేటర్ వెళ్ళడానికి దారి చూసి మీ ముందు ఇప్పుడు ఎక్స్కవేటర్ లోపలికి వెళ్ళింది. ఇప్పుడు మ్యాన్ తోటే కాకుండా మెషిన్స్తో కూడా వెళ్ళి అతి త్వరలో మేము ఈ సహాయక చర్యలను పూర్తి చేయాలన్న ఉద్దేశంతో 2 రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. సార్ ఫస్ట్ డే మీరు ఎంతవరకు రాగలిగారు? ఈ 13.5 దగ్గర అనుకోండి ఎగ్జాక్ట్గా. మీరు ఫస్ట్ డే ఎంతవరకు రాగలిగారు? ఎన్ని నీళ్ళు వచ్చాయి, ఎంత బురద వచ్చింది, ఎన్ని కిలోమీటర్ల దగ్గర ఆగిపోయారు? 22వ తారీఖు అసలు లోపల ఏం జరిగిందో అని తెలియడానికి ముందుగా మా ఎన్డీఆర్ఎఫ్ బృందం లోపలికి వచ్చిన బృందం 11వ కిలోమీటర్ వద్ద లోకో ఆగిపోయింది. ఎందుకంటే అక్కడి నుంచి మొత్తం బురద నీళ్లతో లోకో ముందుకు రాగలేకపోయింది. ఆ తర్వాత లోకో మించి ఈ కన్వేయర్ బెల్ట్ మీదుగా ల్యాడర్లు వేసుకుని దాని మీదకి వచ్చి అక్కడి నుంచి నడుచుకుంటూ ఈ 13.5 వరకు వచ్చాము. సార్ మనం చూస్తున్నటువంటి విజువల్లో లాస్ట్ భాగం ఇది కన్వేయర్ బెల్ట్కి సంబంధించి ఇది పునరుద్ధరించబడింది. దీనికి మరి ఏ విధంగా ఈ బురదను తీసుకొచ్చేస్తున్నారు? ఇప్పుడు ఈ కింద ఏదైతే మీరు బురద ఇదంతా చూస్తున్నామో లోకోని క్లియర్ చేయడానికి 2 సైడ్లలోంచి ఉన్న ముందు మెటల్ పీసింగ్ కటింగ్ అంతా లోకో మీద వెళ్తుంది. ఈ మట్టి అంతా కూడా కన్వేయర్ బెల్ట్ మీద వేసి బయటికి తీసుకెళ్ళడం జరుగుతుంది. సార్ టీబీఎం మిషన్ భాగాలను కన్వేయర్ బెల్ట్లో పంపించడానికి ఆస్కారం ఉంటుందా, ఉండదా? కన్వేయర్ బెల్ట్ మీద ఓన్లీ మట్టి అండ్ రాళ్ళు మాత్రమే వెళ్తాయి. టీబీఎం మెషిన్ పార్ట్స్ మాత్రం ఈ లోకోలోనే బయటికి వెళ్తాయి. సార్ ఇప్పటికీ క్యాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాల్లో తవ్వకాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? కెడావర్ డాగ్స్ ఇండికేషన్ మాత్రమే ఇస్తాయి. కన్ఫర్మేషన్ అన్నది కంప్లీట్గా తెలియదు. లోపల ఇరుక్కున్న మనుషులు ఉన్నారా లేదంటే వాళ్ళ పార్ట్స్ ఉన్నాయా అన్నది. సో అక్కడ విస్తృతంగా నిన్నటి నుంచి డిగ్గింగ్ చేస్తున్నాము. మేము కూడా దాని మీదే ఉన్నాము. ఇవన్నీ డీవాటరింగ్ అడిషనల్ పంప్స్ ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్, స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా అన్ని రకాల అడిషనల్ పంప్స్ పెట్టి డీవాటరింగ్ చేస్తున్నాము. అందుకే ఈరోజు ఇక్కడ వరకు రాగలిగాము. అంటే మొత్తంగా చూస్తే ఇప్పుడే జేసీబీ లోపలికి వెళ్ళేది అక్కడ కొంత పైన ఉన్నటువంటి పార్ట్ కూడా అది తగిలే ప్రమాదం ఉంది. దాన్ని ఎట్లా చూస్తారు సార్? ఏదైతే వెంటిలేటర్ ట్యూబ్ ఉందో దానికి ఏ డ్యామేజ్ జరగకుండా మేము జాగ్రత్త పడి చూసుకుంటూ అతి జాగ్రత్తగా లోపల పనిచేస్తున్న రెస్క్యూ సిబ్బంది కూడా ఏమీ కాకుండా ఎన్డీఆర్ఎఫ్ టీం దగ్గరుండి ఈ ఆపరేషన్ని ముందుకు లీడ్ చేస్తున్నాం. మొత్తంగా ఓవరాల్గా ఇది పరిస్థితి. 13.4 దాటిన తర్వాత సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్లో చూసాం. పదిహేను రోజులుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ను కళ్ళకు కట్టినట్టుగా చూపింది బిగ్ టీవీ. దాదాపు లోపలికి వెళ్ళి బయటికి రావడానికి 3 గంటల సమయం పట్టింది. లోపల ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, మార్కోసు, ఆర్మీ, నేవీ, ర్యాక్టోల్, మైనర్స్తో పాటు 12 బృందాలతో కలిగినటువంటి 630 మంది సభ్యులు చేస్తున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ను మీ కళ్ళకు కట్టినట్టుగా చూపించాము. మొత్తంగా ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో తగ్గకుండా రెస్క్యూ ఆపరేషన్ను కంప్లీట్ చేసి శిథిలాల కింద చిక్కుకున్న వారి మృతదేహాలను కనుక్కునేందుకు ఇప్పటికే పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తుంది. మరో 2-3 రోజుల్లో కూడా దీనిపై స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కేరళ నుంచి వచ్చినటువంటి ప్రత్యేక బృందాలు, అదేవిధంగా డాగ్స్ కూడా లోపల గుర్తించినటువంటి ప్రాంతాల్లో తవ్వకాలు మొదలైనటువంటి పరిస్థితి లోపల మనం ఎక్స్క్లూజివ్గా చూసాం. బయట పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, లోపల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, నిజాలంటే కూడా బిగ్ టీవీ పూర్తి స్థాయిలో బయటి ప్రపంచానికి తెలియజెప్పే ప్రయత్నం చేసింది. ఇది ఎస్ఎల్బీసీ టన్నెల్పై బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్ శంకర్, బిగ్ టీవీ, ఎస్ఎల్బీసీ నుండి.